మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. కోట్ల టర్నోవర్ను కొల్లగొడుతున్న ప్రముఖ నూడిల్స్ కు ఈ సూత్రమే వర్తిస్తోంది. బాబా రామ్దేవ్ పతంజలి నూడిల్స్ ది ఇదే దారి అని లెక్క తేలింది. ఆయుర్వేదం ఆర్గానిక్ సిస్టమ్ పేరిట గప్పాలు కొట్టే పతంజలి నూడిల్స్ లో భస్మ మంత్రం వైనం బట్టబయలైంది. కొవ్వు కరిగించే యోగా సూత్రాలు చెప్పే రామ్దేవ్ బాబా బిజినెస్ టైకూన్ గా వినియోగదారుల నోళ్లలో బూడిద కొడుతున్నారా? ఎందరో బాబాలు జనాలను బురిడి కొట్టించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. గాల్లో నుంచి విభూతి సరే, నోట్లో నుంచి లింగాలను బయటకు తీసే రింగు బాబా దొంగలీలలు కోకొల్లలు. భక్తి పేరిట కొందరు, యోగా శక్తి పేరిట ఇంకొందరు భక్తి రాజ్యంతో పాటు బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. సర్వసంగ పరిత్యాగులు సర్వసుఖాల్లో మునిగి తేలుతున్నారు. తొండముదిరి ఊసరవెల్లైనట్టు ముదురు బాబాలు బిజినెస్ టైకూన్లవుతారా? కొందరు విభూతితో జనాల్ని ఏమారిస్తే ఇంకొందరు బూడిదతో బిజినెస్ చేస్తున్నారు. ప్రాచీన యోగాను హైజాక్ చేసిన బాబా రామ్దేవ్ తాజాగా ఇలాంటి ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. యోగా బ్రాండ్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన బాబా రామ్దేవ్ పబ్లిసిటీ పెట్టుబడిగా వ్యాపార సామ్రాజ్యాన్ని దౌడు తీయిస్తున్నారు. ఒకటా రెండా ఎన్నెన్నో ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నారు. పేరుకు ఆయుర్వేద ఆర్గానిక్, కానీ పతంజలి ముసుగులో వినియోగదారుల నోళ్లల్లో బూడిద కొడుతున్నారు. ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. పతంజలి ప్రొడక్ట్స్ వాడితే ఒళ్లు గుల్ల కావడం ఖాయమనే నిజం తాజాగా వెలుగు చూసింది. నీతులు, యోగా సూక్తులు వల్లించే రామ్దేవ్ బాబా అండ్ కో దగుల్బాజీ ప్రొడక్ట్స్ తో ప్రజారోగ్యానికి గోతులు తీస్తున్నారని ఫుడ్ సేఫ్టీ నివేదిక స్పష్టం చేసింది. పతంజలి ప్రొడక్ట్స్ లో ఆయుర్వేదం అమోఘమైన శక్తి కాదు, బూడిద ఉందని నిర్ధారించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. బాబా రామ్దేవ్ పతంజలి ప్రొడక్ట్స్ లో అమోఘమైన శక్తి ఉందని నమ్మే అమాయక జనాలకు కనువిప్పు కలిగించే ఘటన మీరట్లో వెలుగు చూసింది. బాబా రామ్దేవ్ మార్కెట్ చేస్తున్న పతంజలి ఆటా నూడిల్స్ లో వినియోగదారులు అనుకున్నట్టు శక్తి కాదు, బూడిద ఉందని తేల్చారు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. పక్కా ఆయుర్వేదం, పూర్తిగా ఆర్గానిక్ సిస్టమ్, కొని తింటే వినియోగదారులకు మస్తు ఆరోగ్యం అని ఊకదంపుడు ప్రచారం చేసిన పతంజలి ప్రొడక్ట్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాయి. అనుమతులు లేకున్నా మార్కెటింగ్ చేస్తున్నారని, మ్యానుఫ్యాక్చర్ డేట్ కన్నా ముందే మార్కెట్లో డంప్ చేస్తున్నారనే విమర్శలు గతంలో వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఆరోపణలు కాదు, పతంజలి ప్రొడక్ట్ నాణ్యత ఏంటో తేల్చి చెప్పే లెక్కలు బయటకొచ్చాయి. పతంజలి ఆటా నూడిల్స్ లో రుచి కోసం యాడ్ చేస్తున్న ఫ్లేవర్స్ సబ్ స్టాండర్డ్ అని తేల్చి పారేశారు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. గతంలో మ్యాగీ, ఇప్పీ నూడిల్స్ పై వివాదం చెలరేగిన క్రమంలో ఆ రెండు ప్రొడక్ట్స్ తో పాటు మీరట్లో పతంజలి ఆటా నూడిల్స్ శాంపిల్స్ ను సేకరించిన అధికారులు ఫిబ్రవరి 5న లక్నో ల్యాబ్ కు పంపారు. గత శనివారం వాటి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ నివేదికను చూసిన FSDA అధికారులు కంగు తిన్నారు. నిబంధనల ప్రకారం 1% కన్నా ఎక్కువ బూడిద వాడరాదు. కానీ రుచి కోసం ఈ 3 ప్రొడక్ట్లలో అడ్డదిడ్డంగా బూడిదను కలుపుతున్నట్టు పరీక్షల్లో తేలింది. ముఖ్యంగా మ్యాగీ, ఇప్పీల కన్నా 3 అధికంగా పతంజలి ఆటా నూడిల్స్ లో బూడిదను కలుపుతున్నట్టు గుర్తించారు. నిబంధనల ప్రకారం 1% మించకుండా ఉండాల్సిన బూడిద పతంజలి ఆటా నూడిల్స్ లో 2.69% ఉందని చీఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జేపీ సింగ్ స్పష్టం చేశారు. మ్యాగీ, ఇప్పీ నూడిల్స్ కన్నా పతంజలి ఆటా నూడిల్స్ వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉందన్నారాయన. మరికొన్ని శాంపిల్స్ కూడా కోల్కతా ల్యాబ్ కు పంపినట్టు చెప్పారాయన. నిబంధనలకు విరుద్దంగా బూడిద వినియోగిస్తున్న సదరు కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు జేపీ సింగ్. అటు పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్స్ హెడ్ బాబా రామ్దేవ్ సోదరుడు రామ్ భరత్ మాత్రం ఫుడ్ సేఫ్టీ నివేదికల గురించి తమకే సమాచారం లేదన్నారు. రిపోర్ట్ తమకు అందాక ఈ విషయంపై స్పందిస్తామని చెప్పారాయన. FSDA నివేదికలు బయటకొచ్చిన క్రమంలో పతంజలి ప్రొడక్ట్స్ పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాబా రామ్దేవ్ బిజినెస్ సామ్రాజ్యానికి మోదీ సర్కార్ అండగా ఉందని ఆరోపించారు జేడీయూ నేత కేసీ త్యాగ్. మరోవైపు అనుమతులు లేకుండానే పతంజలి ప్రొడక్ట్స్ ను మార్కెట్లో విక్రయించడంపై గుజరాత్ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. పతంజలి ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చర్ డేట్ కన్నా ముందే మార్కెట్లో లభిస్తున్న వైనంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పతంజలి ప్రొడక్ట్స్ పూర్తిగా ఆయుర్వేదం, ఆర్గానిక్ సిస్టంలో తయారవుతున్నాయని బాబా రామ్దేవ్ అండ్ కో ఇన్నాళ్లుగా ప్రచారం ఊదరగొడుతున్నారు. నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. చివరకు వినియోగదారుల నోళ్లలో బూడిద కొడుతున్నారనే నిజం ఎఫ్ఎస్డీఏ నివేదికతో స్పష్టమైంది. రుచి శుచి అని నమ్మి పతంజలి నూడిల్స్ కొంటే, తింటే వినియోగదారులకు, ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుపై బూడిద చల్లినట్టేనా? తాజా నివేదికలు సంచలనం రేపుతున్నాయి. రామ్దేవ్ బాబా అండ్ కో మాత్రం వివరణ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం మరింత కలకలం సృష్టిస్తోంది.